మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు రక్షాబంధన్ మనందరితో కలిసి జరుపుకోవడానికి మన కిచెన్కి వచ్చేస్తున్నారు ప్రముఖ నటుడు ప్రియతం. సో ప్రియతంని పిలిచేద్దామా మరి? హాయ్, ముందుగా మీకు అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? అమ్మ నాన్న అందరు బాగున్నారు. అండ్ రాఖీ ఇస్ మై స్పెషల్ అండ్ ఫేవరెట్ పండుగ. ఇంత ప్రేమతో రాఖీ కట్టి నాకు ఒక స్వీట్ మెమరీని అందించినందుకు మీకు ఒక చిన్న స్వీట్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పెట్టిన స్వీట్ కొంచెమే పెట్టాను, కానీ అది కాకుండా మీకు ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఈ రోజు నేను చేయబోతున్న స్వీట్ ఏంటో తెలుసా? మోహన్ తాల్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంట చేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. వావ్, అసలు రాఖీ అంటేనే స్వీట్ మెమరీ అండ్ అంటూ స్వీట్స్ చేసి పెడతాను అంటే నేను అస్సలు ఆగలేను. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్వప్నక్క, రాఖీ కట్టావు కదా అక్క, అక్కని పిలవకపోతే ఎలా చెప్పు? నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వంట ప్రోగ్రాము రండి అని పిలవగానే నేను చాలా భయపడ్డాను. అయ్యో ఏం వంట వండాలో, అసలు నాకు వంటే రాదు కదా అని. కానీ ఇక్కడికి పిలిపించి రాగానే బొట్టు పెట్టావు, చక్కటి స్వీట్ పెట్టావు, చేతికి రాఖీ కట్టావు అండ్ స్వీట్ కూడా నువ్వే చేసి పెడతానంట. ఇంకా అక్క అని పిలిచాడు. అక్క అని పిలిచిన తర్వాత వంటలు ఎట్లయినా నేనే చేసి పెట్టాలి. అందుకే ముందుగానే ప్రియతం కదా. సో ప్రియతం అక్క, సో మన ఇద్దరు బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే రాఖీ కడుతూనే ఉంటాను. ఇలాగే ఎన్నో ఎన్నో సీరియల్స్ చేయాలి. ఇంకా కెరియర్ లో మా తమ్ముడు పైకి వెళ్ళాలి. చాలా ఇంకా నీ స్వీట్ గానే చాలా స్వీట్ గా ఉంది అక్క ఈ మాటలన్నీ. అయితే ఫస్ట్ మరి స్వీట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం మోహన్ తాల్ చేసుకోవడానికి. మోహన్ తాల్ అంటే ఇది ఏ ఏరియా వంటకం? గుజరాత్, రాజస్థాన్ సైడ్ చాలా ఫేమస్ ఇది. ఓ, ఇందులో ఫస్ట్ మనం చక్కెర వేసాం. ఫస్ట్ చక్కెరలో కొంచెం నీళ్ళు వేయాలి. నీళ్ళు అక్కడ ఉన్నాయి, అది కాదు, అక్కడ ఉన్న బౌల్లో ఉన్న నీళ్ళు కాదు, జాలో ఉన్న నీళ్ళు. అంటే వంటింట్లోకి అప్పుడప్పుడు వస్తాం కదా, దీంట్లో ఎంత పోయాలి, ఎంత క్వాంటిటీతో కలపాలి అనేది తెలీదు. ఇది ఫస్ట్ టైం కదా, ఇంకా హెల్ప్ చేయడానికి నువ్వు వస్తూనే ఉండాలి అక్క దగ్గరికి. సో కొన్ని నీళ్లు పోసి, అలాగే ఇందులో కొంచెం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు తింటే కలర్ వస్తారంటారు, ఎవరు తినొచ్చా? ఎవరైనా తినొచ్చు. ఎక్కువగా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తింటారు, ఎందుకంటే బేబీస్ మంచిగా. అంటే షూటింగ్ చేసి ఎండలో ట్యాన్ అయిపోతుంది, నేను తింటే ఏమైనా కలర్ వస్తానేమో. అందుకే తమ్ముడు మీకోసం కొంచెం ఎక్కువ కుంకుమ పువ్వు వేసేసి ఇంకా ఎక్కువ కలర్ రావాలని. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి కూడా. ఈ కెరియర్ లోకి ఎలా వచ్చావు? అసలు ప్రియతం యాక్టర్ అవ్వకుండా అయితే ఏం మేము ఎక్స్పెక్ట్ చేయాలి? అట్లా ప్రియతం యాక్టర్ అవ్వకుండా ఉంటే కనుక నేను 10th ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఐ వాంట్ బి ఏ గేమ్ డిజైనర్. డిగ్రీలోకి వచ్చిన తర్వాత డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. సో దాని నుంచి ఇటు మీడియా సైడ్ వచ్చేసాను. ఇంకా మీడియాలో యాక్టింగ్ కన్నా ఆపర్చునిటీ ముందు నాకు యాంకర్ గా వచ్చేది. సో కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా వర్క్ చేశాను. అండ్ యాంకరింగ్ ఎపిసోడ్స్ చూసి నాకు మనసు మమత డైరెక్టర్ గారు ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ క్యారెక్టర్ కి ఎలా ఉంటుందో అని చెప్పి పిలిపించి ఆడిషన్ చేశారు. ఇప్పుడైతే మనసు మమత సీరియల్లో ప్రియతం కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేము. ఎక్కడికి వెళ్ళినా కూడా రాజా రాజా అని పిలుస్తూ ఉంటారు. చాలా మందికి ప్రియతం పేరు కూడా తెలియదు. యాక్చువల్ గా ఈ అబ్బాయి పేరు ప్రియతం, రాజా కాదు, ఓన్లీ క్యారెక్టర్ నేమ్ రాజా అండి. సో ఇంకా ఎప్పుడు వచ్చావు? ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఇండస్ట్రీలోకి వచ్చేసి 5 years అవుతుంది అండ్ ఈ సీరియల్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. సో ఇక్కడ చూడండి కొంచెం చక్కెర కరుగుతుంది కదా, ఇది పాకం వస్తుంది. ఇది వచ్చే లోపల మనం ఇంకొక చిన్న ప్రాసెస్ చేయాలి. అక్కడ బౌల్ ఉంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి ఒక బౌల్ వేసిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి. నీకు స్వీట్స్ ఎక్కువ ఇష్టమా లేదా కారం అంటే ఎక్కువ ఇష్టమా? అంటే రెండు బాగానే తింటాను, స్వీట్ హాట్, ఆ రెండు ఉంటేనే బాగుంటుంది కదా. ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా? చేస్తాను అని ముందుకెళ్తాను, కానీ మా మమ్మీ వద్దు నువ్వు ఉంటే లేట్ అయిపోద్ది అంటారు. అలాగే కొంచెం పాలు, కొంచెం నెయ్యి కూడా ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. సో ఇంకా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? ఏవైనా క్యారెక్టర్స్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉందా? డ్రీమ్ రోల్స్ అంటే అలా పర్టికులర్ గా చెప్పలేను, బట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని పర్ఫెక్ట్ గా జనాలందరూ బాగా మెచ్చుకునేలా చేయాలి అని మటుకు ఎప్పుడు అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనము నెయ్యి పాలు కలుపుకున్నాం కదా, ఈ పిండిని ఈ జాలిలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా జల్లెట్ చేసుకోవాలి. సో ఎవరైనా నెగటివ్ క్యారెక్టర్స్ ఇస్తే కూడా చేయడానికి రెడీయా? హీరో విత్ నెగటివ్ షేడ్ అయితే ఐ లైక్ టు ప్లే ఇట్
మోర్ ఇంట్రెస్టింగ్. అంటే రీసెంట్ గా మనం జెంటిల్ మ్యాన్ మూవీలో నాని చూస్తాం కదా, హీస్ ద హీరో, హీస్ ద విలన్ కైండ్ ఆఫ్. సో ఇంకా రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? రక్షాబంధన్ అంటే నాకు ఇట్స్ మై మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. వన్ ఇన్సిడెంట్ మా సిస్టర్ తో షేర్ చేసుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడో నేను 5th క్లాస్, తను 7th క్లాస్, నాకు రాఖీ కడితే నేను 40 రూపీస్ ఇచ్చాను. సో 40 రూపీస్ తో ఏం చేసింది, తన స్కూల్కి వెళ్లే దారిలో ఓ షాప్ లో ఆగి ఒక 40 రాఖీస్ కొని వాళ్ళ క్లాస్ లో ఉన్న అందరికీ కట్టేసింది. ఈవినింగ్ తన ఇంటికి వచ్చేసరికి ఇన్కమ్ ఎంత తెలుసా, 400 విత్ ఆల్ చాక్లెట్స్ అండ్ పగ్స్. దీన్ని బట్టి సిస్టర్స్ కి చాలా కమర్షియల్ పండుగ ఇది. ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. తమ్ముడి దగ్గర తీసుకోవాలంటే మరి రాఖీ పండుగ ఒక రోజు కావాలి కదా. Obviously. ఇప్పుడు ఇక్కడ మనం జాలీలో వేసుకుని పిండి అంతా కింద చేసుకున్నాం కదా, శాండ్ లాగా అయింది కదా. ఓకే, అలాగే ఇది బాగా మరిగింది కదా, చక్కెర పాకం వచ్చేసింది. ఇది కొంచెం పాకం పక్కన పెట్టేసి ఇంకొక బాండీ తీసుకొని, మనసు మమత సీరియల్లో మంచి డైలాగ్, నీకు చాలా ఇష్టమైన డైలాగ్, మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకుల కోసం ఒక్కసారి ప్లీజ్. ఏంటి, యుద్ధం చేస్తున్నానా? ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలోనైనా అన్యాయాన్ని గెలవాలంటే న్యాయం యుద్ధం చేయాల్సిందే. రామబాణం వదలకపోతే రామాయణం జరిగేది కాదు, రావణ కాష్టము ఉండేది కాదు. నేను డైలాగ్ అనేసరికి ఒకేసారి ఏంటి అంటే నన్నిలా ఏంటి అంటున్నాడు, డైలాగ్ చెప్పమంటే అనుకున్నాను. బట్ అంటే ఫ్రెండ్ అడుగుతారు మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అని చెప్పేసి, సో అప్పుడు ఐ విల్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇక్కడ పిండి రెడీగా ఉంది, అక్కడ చక్కెర పాకం రెడీగా ఉంది. ఈ రెండింటిని కలిపి మనం స్వీట్ తయారు చేయబోతున్నాం. అవునక్క, అసలు ఆ రాఖీలు ఎందుకు కడతారో మీకు ఐడియా ఉందా? ఏముంది, మేము రాఖీ కడతాం, మీరు డబ్బులైనా సరే గిఫ్ట్లైనా ఇస్తారు. అది కమర్షియల్ అయిపోయారు అందరూ. ఇప్పుడంటే మనం అందరం రాఖీలు కట్టుకుంటున్నాం, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, స్వీట్లు తినిపించుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ ఇంద్రుడు తెలుసు కదా, ఇంద్రుడు చాలా పిరికివాడు. సో అతని మీదకి రాక్షసులు యుద్ధానికి వచ్చినప్పుడు, వాళ్ళని ఎదిరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సోదరి అయిన ఇంద్రాని విష్ణుమూర్తిని కోరుకుందంట. నా సోదరుడు ఇలా యుద్ధం చేయలేకపోతున్నాడు, తనకి కొంచెం శక్తిని కలిగించండి, సో తను వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచేలా ఏదైనా అవకాశం కల్పించండి అంటే, అప్పుడు విష్ణువు తన శక్తినంతా దారపోసి ఒక తాడు లాంటిది, అంటే ఒక నూలు పోగు కాటన్ కి శక్తులు మంత్రాలు అన్ని రంగరించి అది ఇంద్రానికి ఇచ్చారు. ఆ ఇంద్రాని అది తీసుకొని వచ్చి ఇంద్రుడికి చేతికి కట్టింది. సో అలా కట్టడం వల్ల ఇంద్రుడు శక్తి పుంజుకొని రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళ మీద గెలుస్తాడు. సో సోదరీమణులు సోదరులకి వాళ్ళు విజయం చేకూరాలని, వాళ్ళు బాగా పైకి రావాలి అని చెప్పి, వాళ్ళని ఎప్పుడూ గెలుస్తూ ఉండాలి అని చెప్పి కోరుకొని కట్టే రక్షాబంధనమే ఈ రాఖీ. సో నేను కూడా నీకు రాఖీ కట్టాను కదా, నువ్వు ఇంకా ఎన్నో సీరియల్స్ చేయాలి, సీరియల్స్ తో ఆగిపోకుండా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా డైరెక్షన్ కూడా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా అవుతుంది కూడా. చాలా స్వీటెస్ట్ మాటలు చెప్పాం, మరి స్వీట్ ఎప్పుడు అవుద్ది? ఇందాక నేను జల్లెల్లో పెట్టుకున్నాను కదా శనగపిండి, దీన్ని ఇందులో వేసేయాలి. మంచి వాసన, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ నెయ్యిలో మనం కుక్ చేయాలి. కొంచెం ఎక్కువగానే నెయ్యి ఉంటుంది, సో పర్వాలేదు, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తినొచ్చు. ఇంకా మనం షోలో చేసేది చిన్నపిల్లల కోసం కాబట్టి, అంటే నాలాంటి వాళ్ళ కోసం అన్నమాట. సో ఇక్కడ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇందులో మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పైన మనం గార్నిష్ చేస్తాం కదా, వాటి కోసం కొంచెం బాదం పప్పు, అలాగే పిస్తా కూడా. రోజు రాత్రి ఒక 4 బాదం పప్పులు గిన్నెలో నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తోలు తీసుకొని తినడం వల్ల హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందంట. సో అది టిప్ ఫాలో అయితే కొంచెం మంచిదని చెప్పి నేను ఈ మధ్య రెగ్యులర్ గా ఫాలో. స్కిన్ కూడా చాలా మంచిది ప్రీతం, పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అందరికి. కోవా కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పాకం, స్మెల్ అదిరిపోతుంది. మంచి అరోమా, కిచెన్ అంతా నిండిపోయింది కదా, బాగా దగ్గరికి కుక్ చేసుకోవాలి. మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి బయటకు వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఇది ఇలా ఎంతసేపు కలపాలి? ఆల్మోస్ట్ అయిపోయింది చూడు, మొత్తం అంతా ఒక దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం హైలో పెట్టి ఇంకా గట్టిగా తిప్పుతూ ఉండాలి. నేను తిప్పనా, నీ చేయని పుడుతుందేమో. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. అంతే, హెల్ప్ అడుగుతారు, చేస్తేనేమో వద్దంటారు. మా మమ్మీ కూడా ఇంతే. నాకు అదే భయం వేస్తుంది, ఇంకా ఎక్కువ టైం అయిపోతుందేమో, మళ్ళీ ఇది కూడా పాడైపోతుందేమో అని చెప్పేసి. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో కొంచెం కింద నెయ్యి రాసి బటర్ పేపర్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు తీసేసి ఈ బౌల్లో వేసేద్దాం. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఇలా ఒక్కసారి ఇలా పెడితే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఒక 10 minutes అయితే కనుక చల్లగా అయిన తర్వాత కట్ చేసుకొని ఇంకా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇంతసేపు ఆగి నీ 10 minutes కూడా ఆగాలా? అక్క 10 minutes వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను, ఇంకా ఆగలేకపోతున్నాను. తొందరగా నేను చేసే వరకు నువ్వు ఆగలేవు, నువ్వే కట్ చేయి. నేనే? ఎస్. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడే నా కోసం. ఓకే, హ్యాపీ రక్షాబంధన్.
ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా మంచి స్వీట్ వచ్చింది కదా. సూపర్. బాగా కట్ చేశాం కదా, స్క్వేర్స్ బాగా వచ్చినాయి. అంటే ఇంత కష్టపడి నేను చేసింది లేదు, కట్ చేయడం మటుకి బాగుంది. కట్ చేయడం బాగా వచ్చింది అన్నాను కానీ స్వీట్ బాగా వచ్చిందని చెప్పాలని నేను తినాలి దాన్ని. అంటే అలా డైరెక్ట్ గా తింటే బాగుండదు తమ్ముడు, అందుకే ఇలా ప్లేట్ పెట్టి చక్కగా గార్నిష్ చేసి ఇక్కడ మనం అలాగే బాదం పప్పు పిస్తా పప్పు ఉంది కదా, ఫస్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం. నాకు డెకరేషన్ వచ్చింది. దీనిపైన ఇలా ఆల్మండ్స్ వేసుకుందాం, అలాగే పిస్తా. ఇప్పుడు చూడడానికి ఎంత బాగుంది. చేయడమే కాదు, చూడటానికి కూడా బాగుండేలాగా డిజైన్ చేసుకోవాలన్నమాట. యా, పిల్లలకి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఇచ్చిన దానికన్నా ఇలా కొంచెం గార్నిష్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. అంటే లుక్ అట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే కదా. Nice. సో ఇక్కడ ఉన్నాయి మటుకి నీకే. అంటే గార్నిష్ చేసింది జనానికి, ఇవేమో నాకా? సరే నీ ఇష్టం, నీకేది తినాలనిపిస్తే అది తినే. నేను ఇదే తింటాను. ఓకే. ఓ వావ్. ఎలా ఉంది? ఆస్వాదించని నిజంగా చాలా 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 బాగుంది కదా. చాలా బాగుందంట. చూసారు కదండి, మన ప్రియతం మన స్వీట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే చెప్తారు మీకు కూడా. మోహన్ తాల్ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పంచదార, కొద్దిగా నీళ్లు, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలుపుకొని పాకం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, నెయ్యి, పాలు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి, మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అందులో బాదం పప్పు, పిస్తా పప్పు, కోవా, పంచదార పాకం వేసి కలుపుకోవాలి. తరువాత ఒక మౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావాల్సిన మోహన్ తాల్ రెడీ. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్. ఫ్రైడే ఫ్రైస్ లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్ తో నేను మీ ముందుంటాను. మరి ప్రియతంకి బాయ్ చెప్పాలి కదా. పిల్లలు డెఫినెట్ గా మీ మమ్మీని అడిగి ఇది ట్రై చేయమని చెప్పండి, అండ్ మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో ఈ రోజు సెలవు తీసుకునే ముందు ప్రేక్షకులందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు.